టీడీపీ నాయకురాలు మనకు అందుబాటులోకి వచ్చారు. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఎస్, ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి చంద్రబాబు గారి వ్యాఖ్యల్లో ఇప్పుడు వైసీపీలు వక్రీకరిస్తారన్న వాదనలో నిజమెంత, అసలు మీకు ఏం అభ్యంతరం కనిపించింది? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇప్పుడు వక్రీకరించడానికి ఆయన అనకపోతే అసలు వక్రీకరించాల్సిన అవసరం లేదు, సక్రీకరించాల్సిన అవసరం లేదు. ఆయన అనబట్టే ఇది వచ్చింది. అన్నదాన్ని సరి చేసుకోకుండా, సవరించుకోకుండా ప్రతిపక్షాల మీద, మా మీద నిందలు వేయటం సరికాదు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పలుమార్లు తగు మూల్యం చెల్లించుకున్నారు చంద్రబాబు గారు. ఇక్కడ కార్మికులు కాయకష్టం చేసి ఉద్యోగాలు చేసుకొని తన కుటుంబ పోషణకయ్యి పనిచేసే కార్మికుల్ని, పొట్టకూటి కోసం పనిచేసే కార్మికుల్ని మీదపడి కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టడానికి వంకలు చెప్పడం అనేది సరికాదు. ఫస్ట్ కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడం కోసం ఏమి వంకలేనమ్మా ఏలంక పెట్టి ఎన్నపోస తీసినట్టుగా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. మీరు కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టదలుచుకుంటే స్ట్రైట్ గా చెప్పి స్ట్రైట్ గా కట్టబెట్టండి, ప్రజలు తర్వాత గుణపాఠం చెప్తారు. లేదా దీన్ని సరి చేయదలుచుకుంటే సక్రమంగా సరిచేయండి. అంతేగాని పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం దిగువ మధ్య తరగతి వాళ్ళు పని చేసుకొని బతికే వాళ్ళ మీద ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది సరైన పద్ధతి కాదు. గతంలో మనం చూసాం, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అనే వివాదాస్పద వ్యాఖ్య, ఎవరు దళితుల కుటుంబాల్లో పుట్టాలనుకుంటారనే వ్యాఖ్య, బీసీలు సెక్రటరియట్లోకి వస్తే అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారనే వ్యాఖ్య, వాటి ఫలితాలు ఏంటో కూడా మనం చూసాం. బాధ్యత కలిగిన పదవిలో ఉండి పరిపాలన చేయాల్సిన పద్ధతిని ఈ విధంగా వాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ప్రధానంగా ఇది అలా కాదు, అంటే బాధ్యత గుర్తు చేయడంలో చూడాలి. అంటే ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో చూసినప్పుడు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు పాలించినప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఉక్కు కర్మాగారం గురించి అది ఒక పరిశ్రమలా కాదు, అదొక ఎమోషన్ లాంటిది ఏపీకి. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం అప్పట్లో ఉద్యోగం ఎంత క్రియేట్ చేస్తుందో, 32 మంది కార్మికులు 32 వరకు ప్రాణత్యాగం చేసి కేంద్రం మెడల్ వంచి ఆ పరిశ్రమ తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు దాకా చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయంగానే వాడుకుంటారనుకోవాలి. అసలు ఏంటి, ఏమనిపిస్తోంది? నేను ఒకటే అంటున్నానండి, బాధ్యత ఇప్పుడు కొత్తగా గుర్తు చేయాల్సిన పనే ఉందండి. వాళ్ళు ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ వాళ్ళ ఉద్యోగం మారదు. పైగా వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి పైగా సూపర్వైజర్స్ ఉంటారు, హైరార్కీ ఉంటది, దానికి అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకరు పని చేస్తుంటే వాటికి రకరకాల వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్ ఎవరి పని వాళ్ళు చేసే విధంగా అక్కడ యంత్రాంగం ఉంటది. ఆ యంత్రాంగం ఇక్కడ ఈయన వేగ్గా వచ్చేసి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, మసిపూసి మారేడుగాయ చేయడానికి, స్టీల్ ప్లాంట్ అమ్మటానికి రంగం సిద్ధం చేయడానికి ముందుగానే బేస్ ఏర్పాటు చేసుకోవడం అని దీన్ని అంటారు. ఇక్కడ క్లియర్ గా మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది మీరన్నట్టు, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దీనికి ఈ లోటుని భర్తీ చేయడానికి సింపుల్ గా క్యాపిటివ్ మైండ్స్ ఎలకేట్ చేస్తే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. దీనికి క్యాపిటివ్ మైండ్స్ ఎలకేట్ చేయకపోవటంలోనే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలిసిపోతుంది. క్లియర్ గా. అంటే ఏంటి అయితే ఎందుకు పెట్టలేకపోతారు అనుకోవాలి వెంకటేశ్వర గారు? మీ యాంగిల్లోనే ఎందుకు పెట్టలేకపోవట్లేదు అనుకోవాలి? ఇప్పుడు మీరు అప్పుడు చేస్తారు, ఇప్పుడు టీడీపీ చేస్తోంది, ఏదో రైల్వే మంత్రిత్వ శాఖ కింద కూడా పెట్టాలని ప్రతిపాదన 2 పార్టీల అభిప్రాయం కూడా అప్పుడు వ్యక్తం చేసే సందర్భం చూస్తాం. కానీ ఎందుకు జరగట్లేదు మరి? అది ప్రధానంగా ఈ క్యాపిటివ్ మైన్స్ ఎలికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం ఎలికేట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం
ఎలికేట్ చేయకపోవడం అంటే కావాలని ఎవరైతే దీని మీద కన్నేశారో కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళకి వత్తాసు పలుకుతూ కావాలని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి కట్టబెట్టడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసి బెంచ్ ప్రిపేర్ చేసి బలవంతంగా అప్పజెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది పూర్తిగా ఏ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇది. కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలు మొట్టమొదటి నుంచి ఈ భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వాలు దక్షిణాది మీద వివక్ష చూపుతూనే ఉన్నాయి. మనం ఏది సాధించుకున్నా ఉద్యమాల ద్వారానే మనం సాధించుకోగలిగాము తప్పితే మన అవసరం ఉండి ఉద్యమాల ద్వారానే మనం సాధించుకోగలిగాము తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళు దక్షిణ భారతదేశం మీద వివక్ష చూపుతూనే ఉన్నారు. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ అది ఏ ప్రభుత్వం అన్నా కానీ కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆవశ్యకత మన ప్రభుత్వం మన యొక్క పొత్తు లేనిది కేంద్రంలో ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఆవశ్యకత ఉన్నప్పుడు మనం డిమాండ్ చేసి తెచ్చుకోవాల్సిన సమయంలో మనం సన్నాయి నొక్కులు నొక్కటం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఈ రోజు రాజకీయంగా మమ్మల్ని మీరు విమర్శించవచ్చు, మిమ్మల్ని మేము విమర్శించవచ్చు, కానీ ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద పడే దెబ్బ లాంటిది. అదే నేను అడుగుతున్న వెంకటేశ్వర రెడ్డి గారు, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు కొన్ని రాజకీయంగా వాడుకునే అంశాలు ఉంటాయి, కానీ ఇది పార్టీలకు సంబంధించి కాదు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంటుంది కదా అనేది అడుగుతున్నాను. కంటిన్యూ చేద్దామండి మీతోటి. కార్తీక్ గారు, మీకేమనిపిస్తోంది? రెండు పార్టీలు గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మాటల మధ్య ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా, డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తోందా?